ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు భార్య భర్తను చూసి ధైర్యంగా ఉండండి, సమస్యలు ఎలాగ వచ్చినాయో అలాగే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, మీరేమీ కృంగిపోకండి, మీరు ధైర్యంగా ఉండండి అని భార్య చెప్తుందనుకోండి, నిజంగా ఆమె ఉత్తమురాలు. అలా కాకుండా కొంచెం ఆర్థిక సమస్యలు వచ్చి ఇంటి రెంట్ కట్టలేక, ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కొనలేక భర్త ఒకవేళ సతమతం అవుతున్నట్లయితే ఆ భార్య వెంటనే చేసుకోక కనీసం పిల్లల్ని పోషించలేని ఇలాంటి చేతగాన్ని వాడిని చేసుకున్నాను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, అది నీ బుద్ధి. భార్య ఆరోగ్యం బలహీనంగా ఉండి, భార్య ఆరోగ్యం సరిగా లేక అస్తమానం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, మందులు వేసుకోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో భర్తగా నువ్వు నీ భార్యకి అండగా నిలబడి నువ్వు ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా దేవుడు కనికరించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మళ్ళీ నువ్వు నార్మల్ వ్యక్తి అయిపోతావు, నువ్వు కోలుకుంటావు అని చెప్పి భార్యను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఎప్పటికప్పుడు తన కోసం ప్రార్థన చేసే భర్తవైతే నువ్వు మంచి భర్తవి. అలా కాకుండా అస్తమాను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది, నువ్వు సంపాదించిన ఎక్కువ శాతం నువ్వు మందులకే ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి నువ్వు నీ భార్యను చూసి చేసుకోక నీలాంటి రోగిని చేసుకున్నాను, రోగ్రస్టిని చేసుకున్నాను, దాపరించక నువ్వెందుకు దాపరించావు, పోవు నీ పుట్టింటికి పో, ఇలాంటి రోగాలతో నిండిపోయిన దాన్ని నాకు కట్టపెట్టాడు మీ నాయన, వీళ్ళు అక్కడే బాగుపడిపో అని చెప్పి పుట్టింటికి పంపించేవాడో, పంపిస్తానని బెదిరించేవాడో మంచి భర్త కాదండి. మంచి భర్తవో మంచి భార్యవో ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నీ భర్త కష్టాలు గుండా వెళుతున్నప్పుడు, భార్య అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు అండగా నిలబడేటటువంటి భర్త, భార్య ఆ సమయంలో నిలబడేవాడే, ఆ సమయంలో ఆదరించేవాడే, ఆదరించేదే అసలైనటువంటి భార్య భర్త.